గోవిందాయ నమః. వేసవకాలం వచ్చేసింది. స్కూల్స్కి ఆల్మోస్ట్ సెలవులు కూడా ఇచ్చేస్తున్నారు. చాలామంది హాలిడేస్లో వెకేషన్కి వెడతారు, తీర్థయాత్రలకు పెడతారు, టూర్స్కి వెళ్తారు, లేకపోతే ఊర్లకు వెళ్తారు, వాళ్ళ సొంత ఊర్లకి, బంధువులకి. అయితే ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు ఎక్కువ మంది. అలాగే కొందరు రెంట్కి ఇళ్లల్లోనే చిన్న చిన్న పోర్షన్స్లో ఉంటున్నారు. తాళాలు పెట్టేసుకుని వెళ్ళిపోవాలి. మనం అందరం ఇంట్లో తులసిని ఉంచుకుంటాం, కుండీలోనూ చిన్న తులసి కోటలోనూ ఉంచుకుని ఆరాధన చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఊర్లకు బయలుదేరే వాళ్ళందరికీ 4 రోజులే ఇంటికి తాళం పెట్టాలన్నా కూడా ఈ చెట్లకు నీళ్ళు ఎవరు పోస్తారు అనేది భయం అనమాట. సరే, మిగతా చెట్లు ఎట్లున్నా తులసి కోట ఎండిపోతే, వాడిపోతే చాలా భయంగా బాధగా ఉంటుంది. మనం పూజించుకుంటాం, రోజు నమస్కారం చేసుకుంటాం, దీపారాధన చేసుకుంటాము. ఎక్కువ మందికి ఇదే బాధ. ఇంట్లో ఉంటే చిన్న తులసి కోట ఎవరు నీళ్ళు పోస్తారు, ఎలాగ తాళం పెట్టుకుని వెళ్ళిపోతాయి. సరే, కొందరికి ఇరుగు పొరుగు వాళ్ళకి ఏదన్నా అక్కడ పెట్టేస్తే వాటర్ పోస్తారనుకోండి, కొందరికి ఆ సౌకర్యం కూడా ఉండదు. మరి ఎలాగా? ఒక 4-5 రోజులైనా సరే తాళం పెట్టేసిన తులసి కోట ఎండిపోకుండా, బాగా వాడిపోకుండా ఉండాలంటే ఊరు బయలుదేరడానికి ముందే కాస్త 4-5 రోజుల ముందు నుండి బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు కాస్త చెట్టుకు పోస్తూ ఉండండి. ఆ నీటిలో ఉండే పోషకాల వలన చెట్టు కాస్త బలం పుంజుకుంటుంది. అలాగే ఊరు బయలుదేరడానికి 4-5 రోజుల ముందే ప్లాన్ చేసుకుంటారు కదా, ఎలాగో పలానా తారీఖు ఊరు వెళ్ళాలని. ఈ తులసి కోటలో మట్టి ఏదైతే ఉంటుందో కింద వేర్ల దగ్గర, ఆ మట్టి అంతా కూడా ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది ఏదైనా తీసేసుకొని కొంచెం 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 కింద నుండి కలబెట్టేయండి. అప్పుడు ఏమవుతుందంటే మట్టి కింద గట్టిపడి ఉంటుంది, వాటరు కింద వరకు వెళ్ళవన్నమాట. అలా చేయడం వలన మట్టి కాస్త గుల్లగా అవుతుంది కదా, నీరు పోస్తే కింద వరకు వెళ్ళి ఆ తల్లి వేరు మదర్ రూట్ దగ్గర నుంచి వాటర్ బాగా పీల్చుకొని మొక్క కాస్త బలపడి ఉంటుంది. మొక్కలో సహజంగా వాటర్ వెళ్ళి ఉన్నాయంటే ఒక 5 రోజులు అలాగే నీరు పోయినా సరే కొంచెం నీడబడే చోట ఉంచితే ఇబ్బంది ఉండదు. మనం వచ్చేసరికి కాస్త ఆకులు బలపడి ఉంటాయి కానీ పూర్తిగా మొక్కకి ఏమీ డ్యామేజ్ అవ్వదు. మనం వచ్చాక మళ్ళీ వాటర్ పోసుకోవచ్చు. అలాగే సహజంగా వేపాకు దొరుకుతుంది కదా, కొంచెం ఒక 2 గుప్పిళ్ళు వేపాకు తీసుకొచ్చి వాటర్ వేసేసి మిక్సీలో వేస్తే పేస్ట్ అయిపోతుంది అనమాట. దాంట్లో ఒక 2 లీటర్లు లేదా 1 లీటరు మీ మొక్క ఎంత పరిమాణంలో ఉంటుందో వాటర్లో కలిపేసేసి ఈ ఆకుల పైన మొక్క మీద బాగా చల్లడం వలన చిన్న చిన్న కొమ్మల పైన కూడా తగిలేలాగా మొక్కకి పురుగు పట్టకుండా ఉంటుంది. ఇది ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. తులసి మొక్కకి పురుగు పట్టి ఈ ఆకులన్నీ రాలిపోవడం ఇలా చాలా సందర్భాలు జరుగుతూ ఉంటుంది. పూజ చేసే తులసి మొక్కకి బాధ అనిపిస్తూ ఉంటుంది. వేపాకుల పేస్ట్లో 2 లీటర్స్ వాటర్ కలిపేసేసి బాగా పిచికారీ చేసేది బాటిల్ దొరుకుతుంది, దాంట్లో పిచికారీ చేసేసినా సరే బాగా ఆ వేపాకు నీరు పట్టడం వలన ఈ పురుగు చచ్చిపోయి మొక్కకు పురుగు పట్టకుండా మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. వేపాకులో కొంచెం పసుపు కూడా కలుపుకోవచ్చు, ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఊరెళ్ళడానికి ముందే బెస్ట్గా ప్రయత్నించాల్సింది ఏంటంటే బియ్యము కడిగిన వాటరు కాస్త బాగా పోస్తూ ఉండండి మొక్కకి. ఊరెళ్ళే ముందు మొక్క కాస్త మరి ఎండ ఎక్కువగా పడే విధంగా కాకుండా కొంచెం పక్క నీడ తగిలే విధంగా ఉంచండి. మొక్కకు బాగా నీరు పోయండి. ఆ పై ప్లేస్లో కొబ్బరి తీసిన తర్వాత ఆ పైన ఈ కొబ్బరి పీచు ఉంటుంది, కొబ్బరి పీచు కానివ్వండి, లేదంటే బాగా ఏదైనా చెత్త కానివ్వండి. కొబ్బరి పీచు అయితే అవైలబుల్, కొబ్బరికాయ తీస్తాం కాబట్టి అది ఈ కుండీ పైన మట్టి కనిపించకుండా దీంతో క్లోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా మట్టి ఉంటే బయట గాలి ఎండకి వాటర్ తేమను ఎక్కువ లాగేస్తుంటుంది. ఈ పీచుతోటి మట్టిని కప్పడం వలన పైన అంటే మొక్క చుట్టూ మట్టి ఏదైతే ఉంటుందో కుండీలో దాన్ని కొబ్బరి పీచుతోటి వాటర్ పోసాక బాగా నానేసిన తర్వాత కప్పడం వలన ఏమవుతుందంటే పైనుండి ఈ ఎండ గాలి, వేడి గాలి తగిలి తొందరగా ఈ తేమంతా లాగేయకుండా తేమ ఇంకా మట్టిలో ఉంటుంది ఈజీగా 4-5 రోజుల పాటు. ఆ విధంగా ఏదైనా ఒక 4-5 రోజులు ఊరు వెళ్తాము అనుకునే వాళ్ళకి వాటర్ పోయిపోయినా కూడా ఆ విధంగా పోసి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తులసి మొక్కను మనం రక్షించుకోవచ్చు. అలాగే తులసి మొక్కకి ఎప్పుడూ కూడా బాగా ఎండగా ఉంది కదా అనేసి ఎండలో తీసుకెళ్ళి వాటర్ పోయకూడదండి. మొక్కలకి, అన్ని మొక్కలకి కూడా నీరు ఉదయం వేళ పోసేయండి. సాయంత్రం అయ్యాక కాస్త ఎండ తగ్గి 5 గంటలు అలా అవుతుంది కదా, 5 గంటల ప్రాంతంలో మళ్ళీ వాటర్ పోయండి. మధ్యాహ్నం మంచి ఎండగా ఉంది కదా అని ఎండకు నీరు పోయకూడదు. మంచి ఎండలో నీరు పోస్తే వేళ్ళు కుళ్ళిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఉదయం వేళ పోసేయండి, సాయంత్రం 5 గంటలకి ఎండ తగ్గుముఖం పడుతూ ఉన్నప్పుడు మరలా చెట్లకు నీళ్ళు పోయండి. మధ్యాహ్నం ఎండగా ఉంది కదా అని చాలామంది చెట్లకి ఎండలో నీళ్లు పోస్తారు, అప్పుడు పోయకండి. అలాగే తులసి మొక్క మీద మంజరి అని పెరుగుతుంది విత్తనాలు, అవి పెరిగినట్టు మీరు స్నానం చేసాక కట్ చేయండి. ఎందుకంటే అవి కట్ చేయకపోతే తులసి మొక్క వీక్ అయిపోతుంది, సరిగ్గా పెరగదు. అవి ఎంత కట్ చేస్తే
అంత గుత్తిగా పెరుగుతుంది పైన తులసి అంతా కూడా. వేసవిలో వర్మీ కంపోస్ట్ దొరుకుతుంది, బయట కూడా దొరుకుతుంది. మనకి ఎక్కడైనా నర్సరీ కనపడితే నర్సరీలో కూడా వర్మీ కంపోస్ట్ ప్యాకెట్లు ఉంటాయి. ఒక ప్యాకెట్ తీసుకొచ్చేసి కొంచెం మట్టి గుల్ల చేసేసి ఆ గుల్ల మట్టిలో వర్మీ కంపోస్ట్ కలవడం వల్ల కూడా మొక్కలో బలం పెరుగుతుంది. ఊరెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒక వారం ముందే తులసి మొక్కలో వర్మీ కంపోస్ట్ కలిపేసేసి బియ్యం కలిపిన నీళ్లు రోజు పోస్తూ ఉన్నారంటే ఈ వారంలో మొక్కకి బాగా బలం పెంచిన వాళ్ళం అవుతాం. బాగా అది బలం పుంజుకుంటుంది. ఆ తర్వాత కూడా ఊరేటప్పుడు కూడా బాగా కుండి లోపలికి వెళ్ళేంత వరకు వాటర్ పోసి పైన కొబ్బరి చెత్తతోటి క్లోజ్ చేసి కొంచెం నీడ వైపుకి, ఏదో వరండాలో పెట్టుకుంటారు కదా, అది ఎండ పడకుండా కొంచెం నీడ వైపుకి పెట్టేస్తే ఆ లోపల నీటి తడితోటి బయట ఉండి ఎలాగో కొంచెం గాలి వస్తుంది కాబట్టి ఆ గాలితోటి అది వారం రోజులైనా ఉంటుంది. అంటే వారం లోపల అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి. లేదా మేము 10 రోజులు 15 రోజులు పెడుతున్నాం అనుకుంటే మాత్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే మొక్క నీరు లేకుండా అన్ని రోజులు ఉండలేదు. వేసవికాలం కాబట్టి వర్షాలు కూడా పడతాయనే నమ్మకం లేదు. అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు తులసి మొక్కని ఎవరైనా పక్కింటి వాళ్ళకో అక్కడ కాస్త బయట పెట్టేసి వాటర్ అది పోస్తూ ఉండమని చెప్పండి. ఏదేమైనా కూడా ఇంట్లో మనం పెట్టుకొని ఆరాధించుకుంటూ ఉంటున్న తులసి మొక్క మనకు జగన్మాతతో సమానం, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఏదో 4-5 రోజులకైతే ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఉంటుంది, క్షేమంగా ఏమీ కాదు. ఎక్కువ రోజులు ఊరిలో పని అయితే కాస్త తులసి కుండి వరకు పట్టి తీసి వేరే ఇతర ఫ్లాట్స్లోనో ఎవరో వాచ్మెన్నో తెలిసిన వాళ్ళకో ఇచ్చేసి కాస్త వాటర్ అది పోస్తూ ఉండమని చెప్పండి. ఇంటి ఇల్లాలు తులసిని ఎంత జాగ్రత్తగా వృద్ధి చేస్తాయి, ఎంత జాగ్రత్తగా ఈ మంజరి ఎండిపోయిన ఆకులు అవన్నీ తీస్తూ ఎంత జాగ్రత్తగా పెంచుతుంటే తులసి మొక్క ఎంత పచ్చగా నవనవలాడుతూ కలకలలాడుతూ ఉంటే ఇంటికి అంత సౌభాగ్యం, ఇంటికి అంత అదృష్టం. తులసి ఉంది అంటే అక్కడికి యమధర్మరాజు కూడా రాలేడు అనేసి శాస్త్రాలు చెప్తున్నాయి. తులసి ఉన్న చోట నవగ్రహాలు కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. గ్రహ బాధలు, జాతక సమస్యలు, దోషాలు, నెగటివ్ ఎనర్జీలు, దిష్టులు, ఎవరైనా ఏదైనా పెట్టుడు మందులు లాంటివి పెట్టేసి మనల్ని మోసం చేయడము అట్లాంటివి ఏమీ కూడా మన ఇంటి పరిసరాల్లో జరగవు. తులసిని మనం చక్కగా పెంచుకొని జగన్మాతల సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించుకొని సేవ చేసే ఇల్లాలు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లాలు కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. ఆ ఇంట్లో సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు ఉండి మనశ్శాంతి ఉండి చక్కటి సంస్కారము సదాచారంతో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఉంటారు. ఇల్లాలు అంత చక్కగా తులసిని పెంచుకోవాలి, అంత చక్కగా తులసిని సేవించుకోవాలి. అప్పుడు ఆ ఇల్లు ఎప్పుడు కూడా వృద్ధిలోకి వచ్చి చాలా బాగుంటుంది. ఆ ఇంటికి వచ్చి భోజనం చేసిన వాళ్ళు కూడా అంత పెరుగన్నమే తిన్నా సరే ప్రశాంతంగా వెళతారు. ఎందుకంటే ఆ ఇంట్లో అంత మనశ్శాంతి ఉంటుంది. వాస్తవానికి తులసి ఎక్కడ చక్కగా పోషించబడుతుందో, రక్షించబడుతుందో, సేవించబడుతుందో ఆ ఇల్లే విష్ణువాలయం కింద, వైకుంఠం కింద లెక్క. ఆ విషయం కూడా మనకి శాస్త్రాల్లో ఉంది. కాబట్టి వేసవిలో జాగ్రత్తగా తులసిని అందరూ కూడా చక్కగా సంరక్షించుకోండి. తులసి మొక్క ఎండిపోకుండా చూసుకోండి. ఊరెళ్ళే వాళ్ళకి ఈ టిప్స్ పనికొస్తాయని చెప్తున్నాను. ఇంకా ఈ విషయం గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.